మట్టి మిమ్ముల మరువదు మిము తలవకుండా తెలవారదు మీ మట్టి మిమ్ముల మరువదు తలవకుండా తెలవారదు మీ బలము లేనిదే గెలువదు మీ ఆశయాల రంగెలవదు మీ బలము లేనిదే గెలువదు మీ ఆశయాల రంగెలవదు తెలంగాణను అనుసరించే అమరులార మీ త్యాగం తెలంగాణను అనుసరించే అమరులార మీ త్యాగం మీ తనువును నిప్పుల కొలిమిని చేసి మీ తనువును నిప్పుల కొలిమిని చేసి ఇచ్చిరి స్వేచ్ఛా స్వాతంత్రం ఈ మట్టి మిమ్ముల మరువదు మేము తలవకుండా తెలవారదు ఈ మట్టి మిమ్ముల మరువదు మేము తలవకుండా తెలవారదు మీ బలము లేనిదే గెలువదు మీ ఆశయాల రంగెలవదు మీ బలము లేనిదే గెలువదు మీ ఆశయాల రంగెలవదు పడ్డ ఈ నేల ఎడపైన విత్తనాలు నీరు పచ్చని పైరు పంటలుగా చిగురించిరి నేడు ఆరిపోయిన పొడి గొంతులలోన జీవధారైనా కృష్ణమ్మ గోదావరి అలలై కృష్ణమ్మ గోదావరి అలలా సవ్వడులే మీరు ఈ మట్టి మిమ్ముల మరువదు మీ ఆశయాల రంగెలవదు ఈ మట్టి మిమ్ముల మరువదు మేము తలవకుండా తెలవారదు మీ బలము లేనిదే గెలవదు మీ ఆశయాల రంగెలవదు మీ బలము లేనిదే గెలవదు మీ ఆశయాల రంగెలవదు తెలంగాణను అనుస్మరించే అమరులార మీ త్యాగం తెలంగాణను అనుస్మరించే అమరులార మీ త్యాగం మీ తనువును నిప్పుల కొలిమిని చేసి మీ తనువును నిప్పుల కొలిమిని చేసి ఇచ్చిరి స్వేచ్ఛా స్వాతంత్రం. ఓ గొప్ప ప్రయత్నంలో ఇవాళ సూర్యాపేట వేదిక మీద మనం కలుసుకున్నాం. పరపూడి రామిరెడ్డి ఆలోచన ఈ తెలంగాణ ఉద్యమకారులు అంటే ఎప్పుడైనా ఉద్యమకారుడు తన స్వార్థాన్ని చూసుకోకుండా పిల్లల్ని కుటుంబాన్ని వదిలిపెట్టి త్యాగాలు చేస్తేనే దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ మన జాతుల మీద ఇంతో కొంత అసమానతలు తొలగిపోయినాయి. కానీ ప్రభుత్వాలు మనకు ఇండ్లు ఇచ్చి జీతం ఇచ్చి ఈ ఉద్యమకారులకు మీరు నిమ్మలంగా ఉండండి, మీరు మా మీద అంటే ఏమి లేని కాలంలో ప్రభుత్వాలను పడగొట్టి ఉద్యమాలు చేసి ప్రభుత్వాలు తిరగబడే ఉద్యమకారులకు సౌకర్యాలు కల్పించి మా మీద మీరు తిరగబడని ఏ రాజ్యం కూడా ఒప్పుకోదు. దానికి ఆ రాజ్య లక్షణం అట్లా ఉంటుంది. కానీ మన ప్రయత్నం కొట్లాడి సాధించుకునే ఆ గుణం తెలంగాణ నేలది. నేల మీద నేల కొరకు జరిగే రక్తపాతము ఎందరో తమ ప్రాణాలను చేసిరి బలిదానము అది సాయుధ రైతాంగ పోరాటము గోదావరిలోయ చెలగాటము దున్నేవారిన భూమి నినాదము ఎత్తుకున్నది అరుణ పతాకము వేల మంది తలలు నేల రాలుతున్న విత్తనాలై మలకెత్తిరి యోధులు ఆయుధాలనెత్తి పట్టిరి అడవులు పోరాడి వంచిరి పోడు భూములు నేల మీద నేల కొరకు జరిగే రక్తపాతము ఎందరో తమ ప్రాణాలను చేసిరి బలిదానము. ఇట్లా మానవ పరిణామం క్రమంలో చాలామంది త్యాగాలు చేస్తేనే అమరత్వం పొందుతూనే ఇవాళ ఈ దశకు చేరుకున్నాం. ఎక్కడో ఒక పుస్తకంలో చదువుకున్నాం. చెంగిస్ ఖాన్ కాలము, స్పార్టకస్ కాలము. ఒక ఆదిమ కాలం నాడు గూడానికి యోధుడు కావాలంటే పుట్టి నడక నేర్చిన తర్వాత దట్టమైన అడవుల్లో వదిలిపెడితే అక్కడున్న జీవరాశులను అక్కడున్న క్రూర మృగాల్ని దాటుకొని ఓ 10-15 ఏళ్ళు పడ్డ ఒక యువకుడు ఆ తండాకు వస్తే ఆ తండాకు గిరిజన నాయకుడిగా ఎన్నుకునేవాళ్ళట. అట్లా తెలంగాణ నేల మీద ప్రతి కుటుంబంలో అలాంటి ఒక యోధుడు పుట్టిండు, పుడుతూనే ఉన్నాడు. ఈ మట్టి మిమ్ముల మరువదు
మట్టి మిమ్ములా మరువదు, మీ ఆశయాల రంగెలవదు, మీ బలము లేనిదే గెలువదు. ఈ మట్టి మిమ్ములా మరువదు, మిము తలవకుండా తెలవారదు. మీ మట్టి మిమ్ములా మరువదు, తలవకుండా తెలవారదు. మీ బలము లేనిదే గెలువదు, మీ ఆశయాల రంగెలవదు. మీ బలము లేనిదే గెలువదు, మీ ఆశయాల రంగెలవదు. తెలంగాణను అనుసరించే అమరులారా మీ త్యాగం, తెలంగాణను అనుసరించే అమరులారా మీ త్యాగం, మీ తనువును నిప్పుల కొలిమిని చేసి, మీ తనువును నిప్పుల కొలిమిని చేసి ఇచ్చిరి స్వేచ్ఛా స్వాతంత్రం. ఈ మట్టి మిమ్ములా మరువదు, మేము తలవకుండా తెలవారదు. ఈ మట్టి మిమ్ములా మరువదు, మేము తలవకుండా తెలవారదు. మీ బలము లేనిదే గెలువదు, మీ ఆశయాల రంగెలవదు. మీ బలము లేనిదే గెలువదు, మీ ఆశయాల రంగెలవదు. కీడుబడ్డ ఈ నేల ఎదపైన విత్తనాలు నీవు, పచ్చని పైరు పంటలుగా చిగురించిరి నేడు. ఆరిపోయిన పొడి గొంతులలో జీవనాలైనావు. కృష్ణమ్మ గోదావరి అలలై, కృష్ణమ్మ గోదావరి అలలా సవ్వడులే మీరు. ఈ మట్టి మిమ్ములా మరువదు, మీ ఆశయాల రంగెలవదు. ఈ మట్టి మిమ్ములా మరువదు, మేము తలవకుండా తెలవారదు. మీ బలము లేనిదే గెలవదు, మీ ఆశయాల రంగెలవదు. మీ బలము లేనిదే గెలవదు, మీ ఆశయాల రంగెలవదు. తెలంగాణను అనువు స్మరించే అమరులారా మీ త్యాగం, తెలంగాణను అనువు స్మరించే అమరులారా మీ త్యాగం. మీ తనువును నిప్పుల కొలిమిని చేసి, మీ తనువును నిప్పుల కొలిమిని చేసి ఇచ్చిరి స్వేచ్ఛా స్వాతంత్రం. ఇవాళ మనం అనుభవించే స్వాతంత్రం ఇది. తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో కూడా కాళోజీ గారు ఒకప్పుడు అన్నట, వరవర్ర ఒకరు అడిగితే, ఏంటండి అదేంట నా మీద ఉద్యమకారుని కేసులు పెడతలేదురా, నా మీద పిక్ ప్యాకెట్ దొంగతనం కేసు పెట్టాలంటే రాజ్యానికి తెలుసు వీని ఉద్యమకారుని కేసులు పెడితే రేపు గొప్ప హీరో అవుతాడు. హీరో అయితే తెలంగాణ ప్రజలు కీర్తించబడతారు. కీర్తించబడ్డ వాడిని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారని ఇవాళ ఉద్యమకారుల మీద ఉద్యమకార కేసులు ఎవరు పెట్టరు. ఊపా కేసులు, ఇంకో కేసు, దేశద్రోహం కేసు, కుట్ర కేసులో పెడతా ఉంటారు. అట్లా చాలా కేసులు అనుభవించి ఇలా స్వరాష్ట్రంగా ఇప్పుడు నిన్నటి స్వాతంత్రానికి కూడా చాలా మంది నిజమైన స్వాతంత్ర యోధులకు అప్పుడు కూడా చాలా తక్కువ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళకి చాలా మంది రాలేదు. అంటే వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు బనాయించి ఇప్పుడు కూడా ఉద్యమకారుల మీద ఉద్యమకారుల కేసులు కాకుండా తప్పుడు కేసులు చాలా పెడతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ కొరకు పోరాటం చేసిన వాడు కాదు, ఈ దేశానికి ద్రోహి అని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి దీనంతా కూడా ఉద్యమకారులు గమనంలో ఉంచుకోవాలి. ఇది ప్రజలు గమనిస్తారు. ప్రభుత్వాలను మార్చే శక్తి ప్రజలకి ఉందని మరి వారు మర్చిపోవద్దని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుడు మా బైరాగన్నకి వేదిక మీద మరి పరుపులు రావడం మా పెద్దక్క విమలక్క, పృథ్వన్న, చాలా మంది పెద్దలు, మా దాసోడు లలితక్క, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అన్న ప్రసాదానికి, వెంకటస్వామికి ప్రసాదం రామరెడ్డి అన్న, చాలా సంతోషం ఉన్న, చాలా గొప్ప ప్రోగ్రాం. మా సుధాకర్ సార్ చాలా గొప్ప, అదే చెప్పిన చాలా గొప్ప విషయం. ప్రభుత్వాలు ఏవి కూడా మనల్ని పోషించి ఉద్యమాలు వాళ్ళ మీద తిరుగుబాటు చేయించదు. ఇలా సుధాకర్ ఇంతకుముందు చెప్పినట్టుగానే దాని విమలక్క కూడా చాలా అద్భుతంగా ఒక ప్రొపర్మ రాసుకొని వచ్చింది, ఇందాక చదివిన. ఆ రకంగా పోరాటం చేస్తూనే, ప్రభుత్వాలు చేస్తూనే మన ప్రయత్నాలు కూడా మనం కూడా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.